తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న పలు హోటల్స్, రెస్టారెంట్స్, రిసార్ట్స్ స్థలాలు అన్ని ఇకపై ప్రైవేట్ సంస్థల చేతిలోకి వెళ్లనున్నాయి. తెలంగాణకు టూరిస్టుల సంఖ్య పెరుగుతుండటంతో సమర్థవంతంగా వ్యవస్థలను నిర్వహించే ఏర్పాటు జరుగుతోంది. తెలంగాణ టూరిజం శాఖలో సమూల మార్పులు. ప్రైవేట్ ఏజెన్సీలకు లీజుకు ఇచ్చేందుకు రెడీ. తెలంగాణ ప్రభుత్వ పరిధిలో ఉన్న టూరిజం శాఖలో సమూల మార్పులు రానున్నాయి. దాదాపు 40 సంస్థలకు చెందిన వివిధ రకాల హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్ట్స్, టూరిజం స్థలాలు అన్నిటినీ ఇక మీదట ప్రైవేట్ ఏజెన్సీలకు లీజుకు ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఉమ్మడి రాష్ట్రంలో దేశవ్యాప్తంగా అత్యధిక శాతం మంది టూరిస్టులు ఏపీలోని పలు ప్రాంతాలకు వెళ్లేవారు. తెలంగాణ విడిపోయిన తర్వాత ఈ 10 ఏళ్లలో విదేశీ సందర్శకులతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి తెలంగాణలోని దేవాలయాలు, హోటళ్లకు వచ్చేవారి సంఖ్య పెరిగింది. కొండగట్టు, యాదాద్రి, వేములవాడ, బాసర, భద్రాచలం, ఏడుపాయల జాతర, సమ్మక్క సారలమ్మ, నాగోబా జాతర, అనంతగిరి, రామప్ప, లక్నవరం లాంటి పర్యాటక ప్రదేశాలకు భారీగా డిమాండ్ ఉంది. వీటన్నిటికీ అనుబంధంగా టూరిజం డిపార్ట్మెంట్ హరిత హోటల్స్ నిర్వహిస్తోంది. అయితే చాలా చోట్ల నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పర్యాటకులకు సరైన వసతులు కల్పించలేకపోతున్నారు. ఈ క్రమంలో ప్రజాధనం వృధా అవుతోంది. ఆదాయం సమకూరకపోవడంతో పర్యాటక శాఖ డీలా పడిపోయింది. దీనితో కొన్ని చోట్ల మినర్వా హోటళ్లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి నడిపిస్తున్నారు. అందుకే వాటన్నిటిని లీజుకు ఇవ్వాలని పర్యాటక శాఖ భావిస్తోంది. హోటళ్లు, రిసార్ట్స్ లీజ్ ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తుంది. వసతులు పెరగడం కారణంగా సందర్శకుల సంఖ్య కూడా రెట్టింపు అవుతుంది. పైగా పలు జిల్లాల్లో తెలంగాణ పర్యాటక శాఖకు భూములున్నాయి. వాటిని సైతం లీజుకు ఇవ్వాలని యోచిస్తోంది. ఈ నెల 13న వివిధ కార్పొరేట్ సంస్థలతో ప్రభుత్వం నిర్వహించిన సమావేశంలో ఇదే అంశం చర్చకు వచ్చింది. పర్యాటక హోటళ్లను ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చే అంశం చర్చించారు. ప్రభుత్వానికి తెలంగాణ టూరిజం శాఖ ద్వారా ప్రస్తుతం తక్కువ ఆదాయం వస్తుంది. సర్కార్ చేస్తున్న ఆలోచన ద్వారా ప్రతి ఏటా కోట్ల రూపాయల ఆదాయం సమకూరనుంది. అయితే కొత్తగా లీజుకు ఇవ్వాలనే ఆలోచన కంటే ముందు గత ప్రభుత్వంలో వివిధ కార్పొరేట్ సంస్థల నుండి దాదాపు 400 కోట్ల బకాయిలు రావాలి. ముందు వీటిని క్లియర్ చేసిన తర్వాత కొత్తగా లీజుకు ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. తెలంగాణ పర్యాటక రంగానికి నూతన జవసత్వాలు తీసుకొస్తామని టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు చెబుతున్నారు. మీరందరూ కూడా రాష్ట్రంలోని గొప్ప కట్టడాలు, చారిత్రక సంస్థలు, జలభాగాలు, గొప్ప గొప్ప దేవాలయాలు, కల్చరల్ యాక్టివిటీస్, ఈ యొక్క టూరిజం ప్లేసెస్ లో అక్కడ కల్చరల్ ఇష్యూ పెడతారు. ఒకరోజు నుంచి 2 రోజులు తొందరగా కాకపోవచ్చు. లేదా ఆ టెంపరీ కాటేజ్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తారు. టెంపరీ కాటేజెస్ కూడా అంటే డిఫెన్స్ పడతారు. అక్కడ షెల్టర్స్ తయారు చేసే కార్యం చేస్తారు. అంటే రకరకాల తెలంగాణ రాష్ట్రంలో టూరిజం కొత్త పుంతలు తొక్కబోతా ఉంది. పర్యాటక బ్రాండింగ్, ప్రమోషన్ పై ఫోకస్ పెడతామని ఇటీవల ఒక కార్యక్రమంలో చెప్పారు. పర్యాటక అభివృద్ధికి చేయూతనివ్వాలని ఐటీ ఉద్యోగులకు పిలుపునిస్తూ అన్ని వర్గాలకు భాగస్వామ్యం కల్పిస్తామన్నారు. పర్యాటక ప్రదేశాలకు విస్తృత ప్రచారం కల్పిస్తారు. ఐటీ ఉద్యోగులకు 15% డిస్కౌంట్ కూడా ఇస్తామన్నారు.